శ్రీమాత్రే నమః. శుద్ధలక్ష్మి తర్వాత మోక్షలక్ష్మి. డబ్బు ఒక్కటే ప్రాధాన్యత కాదు, మోక్షాన్ని గురించి కూడా ఆలోచించాల్సిన తత్వం ఇక్కడ లక్ష్మీ స్వరూపంలో కనిపిస్తుంది. మనకు ఉదాహరణకి 7 రోజుల్లో మరణిస్తాను అని తెలిసినటువంటి పరీక్షిత్ మహారాజు ఎంతగా డబ్బు ఉన్నప్పటికీ కూడా మోక్షప్రాప్తికి సుఖమహర్షిని ఆశ్రయించాడు. 7 రోజుల్లో తనకు మోక్షం సంప్రాప్తమయ్యేటువంటి విధి విధానాన్ని తప్పనిసరిగా తెలియజేయవలసింది అని చెప్పేసి ప్రార్థించాడు. అంటే ఇక్కడ లోకంలో డబ్బు ఒక్కటే ప్రాధాన్యత కాదు, మోక్ష విద్య కూడాను చాలా విశిష్టవంతమైన లక్ష్మీప్రదమైనటువంటి తత్వాన్ని మానవాళికి అందిస్తుంది అనేటువంటి విశేషాంశం గ్రహించాలి. ప్రతి వ్యక్తి కూడాను తాను ఈ జీవితం నీటి బుడగా అని చెప్పేసి భావన చేసి మోక్షప్రదమైనటువంటి జీవితాన్ని సాధించటానికి తాను ఆచరించవలసినటువంటి ధర్మసూత్రాలు ఏమిటి అని ఆచరించాలి. ఆ ధర్మసూత్రాల్ని పాటించడానికి కూడాను 30 అడ్డంకులు వస్తాయని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారు. ఈ 30 రకాల అడ్డంకుల్ని కూడాను అధిగమించితేనే ప్రతి జీవి మోక్షప్రాప్తిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. డబ్బు ఉండగానే సరిపోదు, ఆరోగ్యప్రదమైనటువంటి జీవితంతో పాటు మోక్షప్రాప్తికి అనువైనటువంటి సత్ప్రవర్తన, సద్విశ్వాసం, సత్సాంగత్యం, ధర్మాచరణ ఎవరైతే పాటిస్తారో వారికి ఆ మోక్షలక్ష్మి చక్కటి యోగవంతమైన జీవితాన్ని ఇచ్చి ఈ మానవ జీవితానికి పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ కూడాను అర్థం చేసుకునే రీతిలో చేయగల తత్వచింతన ఈ యొక్క మోక్షలక్ష్మికి ఉన్నది. అందుచేతనే శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి అంటూ ఆ తల్లిని తప్పనిసరిగా త్రికరణ శుద్ధితో ధ్యానం చేయటం వెనకాల అంతరార్థం ఈ శ్రావణ మాసంలో ప్రతి గృహిణి కూడా నిర్వహించేటువంటి పూజాది సంస్కారాల వెనకాల దాగిన పరమార్థంగా అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా అనే విషయం ఇక్కడ మనకు గోచరిస్తోంది కదా. మరి సర్వే జనా సుఖినో భవంతు.